పర్సన్ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ద బిగినింగ్ ఆఫ్ సక్సెస్. సో మనం ఒక వెహికల్ ఏదైతే ఉందో ఫస్ట్ గేర్ వేస్తేనే మిగతా 4 గేర్లు వేయగలుగుతాం. అర్థమవుతుందా? అదే మాదిరి ఈ ద బిగినింగ్ ఆఫ్ సక్సెస్ కనుక ట్రైనింగ్ మీరు నేర్చుకుంటే 100% అలా డౌట్ లేదు, మీకు ఫర్ మంత్ 1 lakh వచ్చేస్తాయి. 1 lakh అబవ్ కూడా వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఓకేతోని ఈ ప్రజెంటేషన్ అనేది వినండి. ఓకే, మా సక్సెస్ జర్నీ బట్ విత్ హానెస్టీ, విజ్డమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి, హానెస్టీ. ఎవరైనా సరే మార్కెట్లో ఒకటేసారి 6,300 రూపాయలు పే చేయకపోతే కనుక ఒక 1,000-2,000 ఇచ్చినా సరే వాళ్ళ ఐడిలో ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. మీరు వచ్చింది 6,300 కోసమో, 2,000 కోసం, 5,000 కోసం కాదు. ఫర్ మంత్ 1 lakh to 2 lakh తీసుకుంటూ సమాజంలో మంచి గుర్తింపు కోసం. కాబట్టి 2,000 కోసం, 3,000 కోసం ఇంటి ఖర్చులకు కకృతి పడి ఖర్చు పెట్టి రేపొద్దున వాళ్ళు ఫుల్ పేమెంట్ పెట్టి ఐడియమని చెప్తే లేకపోతే చాలా మీ జర్నీ ఆగిపోతుంది. కాబట్టి నిజాయితీగా మీరు ఉండాలి, చెప్పేదే చేయాలి, చేసేదే చెప్పాలి. అండ్ విజ్డమ్, జ్ఞానం కూడా ఉండాలి. అందరూ అనుకుంటారంటే ఏముంది సార్ పెద్ద ప్లాన్, పెద్ద మ్యాటరా, జస్ట్ మనం ఐడి పే చేయాలి 6,300, ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలి, ఇద్దరితో గట్టిపియాలి, అంతేగా అనుకుంటారు. తప్పు. 25,000 శాలరీ రావడానికే షెడ్డీ వేసుకునే కాంచి 25 సంవత్సరాలు చదువుకుంటాం. 20 ఏళ్ళు చదువుకుంటే వచ్చే జీతం 25,000. మరి ఇక్కడ ఫర్ మంత్ 1 lakh to 2 lakh రావాలంటే ఎంత నేర్చుకోవాలి, ఏంది? మరి అలాంటి నేర్చుకోవడానికి ఎలా కొన్ని బుక్స్ ఉంటాయి, బుక్ చదివే ఓపిక లేదు. కనీసం ఆల్రెడీ మీకోసం రాస్తా ఏర్పరిచినాం అంటే ఒక దారి. మాకున్న అనుభవాన్ని 6 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ సంవత్సరంలో ఉన్న అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని మీరు తీసుకొని కనుక మీరు మార్కెట్లో అప్లై చేస్తే 100% మీకు ల్యాక్లో ఆదాయం వస్తుంది అనమాట. అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి 2 విషయాలు. ఒకటి, వాళ్ళు ఫినిషింగ్ అయ్యేంత వరకు అంటే ఐ మీన్ ప్రొడక్ట్ చేస్తేనేమో బిజినెస్ చేస్తేనేమో వాళ్ళు నడిపియండి దగ్గరుండి. ఒకళ్ళు బిజినెస్ చేయకపోతే వాళ్ళు ఏదో ఒక వస్తువు తీసుకుంటారు కాబట్టి ఫినిష్ అయిపోద్ది. కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు మీరు ఐడి కోసం ఎన్నోసార్లు ఫాలోఅప్ చేస్తారు, ఐడి తీసుకుంటారు, ఐడి ఇచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మధ్యన ఆగిపోతారు. అర్థమవుతుందా? కాబట్టి ఐడి కోసం ఎన్నిసార్లు ఫాలోఅప్ చేశారో మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు బిజినెస్ చేసేంత వరకు కూడా అంతే ఫాలోఅప్ చేయండి. ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేయకపోతే ఏదో ఒక వస్తువు ఇప్పించేసి కామ్ అయిపోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. పిల్లవాడు పుట్టగానే నడవడు. అదే ఎంఎస్జేలో ఐడి వేయగానే సక్సెస్ రాదు. 6 నెలలు గట్టిగా గ్రౌండ్ వర్క్ చేస్తేనే మీరు ఊహించని విధంగా సక్సెస్ మీ ముందుంటుంది. ఇక్కడ ఏంటంటే అందరూ ఆలోచించేది ఏంటంటే ఈరోజు ఐడియా వేయాలి, రేపు పొద్దున పేమెంట్ రావాలి. ఈరోజు ఐడియా వేయాలి, నైట్ డబ్బులు రావాలి. ఎలా వస్తుంది? అరే పిల్లవాడు పుట్టగానే పిల్లవాడు ఎదగడానికి చాలా టైం పడుతుంది. మరి నడవడానికి నడవడానికి మరి ఎంఎస్జేలో మీరు మినిమం 40,000-50,000, 60,000 మెయింటైన్ చేయాలి, 1,00,000 మెయింటైన్ చేయాలంటే 6 నెలలు మీరు బేస్మెంట్ అనేది గట్టిగా స్ట్రాంగ్ వేయాల్సిందే. భూమిలో మీరు ఎంత బేస్మెంట్ స్ట్రాంగ్గా వేస్తారో పైన గోడలు అంత బలంగా లేస్తాయి, అంత పిల్లలు లేస్తాయి. అర్థమవుతుందా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ 6 నెలలు గట్టి గ్రౌండ్ వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? ప్లాన్ ఫాలోఅప్ టీమ్ బిల్డింగ్ జూమ్ ట్రైనింగ్, ప్లాన్ ఫాలోఅప్ టీమ్ మీటింగ్ జూమ్ ట్రైనింగ్. ఇలా గ్రౌండ్ వర్క్ చేస్తే ఏదైతే మీరు ఈ 6 నెలలు పనిచేస్తున్నారో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీ టీంలో వచ్చే లీడర్స్ కూడా అదే మాదిరి వర్క్ చేస్తారు. అప్పుడు మీరు ఫ్రీ అవుతారు అనమాట. అర్థమవుతుందా? ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. 1 మంత్కో, 2 మంత్కో, 3 మంత్స్కో. కొంతమందికి లక్ ఏంటంటే స్టార్టింగ్ ఐడి వేయగానే సక్సెస్ వస్తుంది. కొంతమందికి టైం తీసుకుంటుంది, కానీ ఎటుబడి మనం గమ్యాన్ని చేరుకుంటాం. ఒకసారి ఎక్కడో మీకు ట్రైనింగ్ ఇచ్చి నాకు బాగా గుర్తుంది. ఒక బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగు ఒక 60-70 మెట్లు ఉంటాయి. ఓ 10-20 ఏళ్ళ ఏజ్ ఉన్న పిల్లవాడు స్పీడ్గా ఎక్కేసి పోయి డాబా మీద కూర్చుంటాడు. అదే 60-70 ఏళ్ళు ఉన్న ముసలివాడు నెమ్మది నడుచుకుంటూ పోయి డాబా మీద కూర్చుంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన గమ్యం ఒక గోల్ ఏదైతే ఉంది, క్రౌన్, మన కంపెనీలో క్రౌన్ టాప్. కాబట్టి కొంతమంది ఏమో నెలలు చేరుకోవచ్చు, కొంతమంది 1 year చేసుకోవచ్చు, కొంతమంది 2 years, కొంతమంది 3 years. కానీ గమ్యం చేరుకోవడం పక్క.
మరి గమ్యం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎంఎస్ఏలో ఫస్ట్ నిలబడాలి. నిలబడితేనే సక్సెస్ మీకొస్తది. నిలబడకుండా నిలబడటం అంటే ఏంది? రోజు ఒకటో రెండో ప్లాన్లు చెప్పడం, ఫాలోఅప్ చేయడం ఇట్లాంటివి అనమాట. ఓకేనా? ఓకే. మనం చేసే బిజినెస్ అనేది సేఫ్ బిజినెస్. మనం చేసే బిజినెస్ ఏంటి? సేఫ్ బిజినెస్. ఇక్కడ గెలిస్తేనేమో లక్షల్లో ఆదాయం, లేదంటే మనకు వస్తువు మిగిలిపోతుంది. అవునా కదా? అవునమ్మా, లక్షలు పెట్టినాం, కోట్లు పెట్టినాం, ఎట్లనో ఏమో అని కాదు కదా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. 2 minutes. ఇక్కడ గెలిస్తే లక్షల ఆదాయం వస్తుంది, లేకపోతే వస్తువు మిగిలిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏమిటంటే, మీరు ఎంఎస్జేలోకి వస్తే మీ అప్లైన్కి లోడ్ ఎక్కువ. ఎందుకు? మీకు లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 కంప్లీట్ అయ్యేంత వరకు మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేస్తాడు. మరి ఎన్ని ఫాలోఅప్లు జరగాలి, ఎన్ని ప్లాన్స్ జరగాలి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? కాబట్టి మీరు చేసే బిజినెస్ సేఫ్ బిజినెస్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు జాగ్రత్తగా వినండి. మీరు కూడా మెయిన్ లీడర్లు ప్లాన్ చెప్పే కదా ఇది చెప్పండి కరెక్ట్గా. అమ్మా, మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే గెలుస్తేనేమో లక్షల ఆదాయం వస్తుంది, లేదంటే మీకు వస్తువు మిగిలిపోతుంది. అంతేగాని మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇమ్మీడియట్గా స్పాట్ యాడ్ చేసేయి అని చెప్పేసి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ నెట్వర్క్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే, ఎవరు వస్తారనుకుంటారో వాళ్ళు రారు, ఎవరైతే రారనుకుంటారో వాళ్ళు వస్తారు. ఇదే ఫార్ములా. అందరు ఏమనుకుంటారంటే, సార్ ఈయన మా బాబాయ్ వస్తాడు అనుకున్నాం, తను రాలేదు. అర్థమవుతుందా? నేను చెప్తున్న పాయింట్ అండి. ఈ బిజినెస్ చేయడానికి కావాల్సింది ఎదగాలి, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ పర్సన్ కావాలి. అంతేగాని నీ బెస్ట్ ఫ్రెండు, నీ బెస్ట్ బాబాయ్, నీ బెస్ట్ అన్న చేయాలని రూల్ లేదు. మళ్ళీ నీ కిందికి లాగి లేబట్టి ఎత్తివేస్తారు. మన ఎంఎస్జేలో సక్సెస్ కావడానికి మనలాంటి వాళ్ళు ఉండాలి. అంటే ఏంటి? ఎలాగైనా నేను ఎదగాలి, నా భార్య పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, నా చిల్డ్రన్స్కి క్వాలిటీ స్టడీ ఇవ్వాలి, నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి ట్రిప్స్ ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే మా సక్సెస్ జర్నీ కంపెనీలో బిజినెస్ చేస్తారు. అంతేగాని నీ బెస్ట్ ఫ్రెండో, నీ బెస్ట్ బాబాయో, నీ బెస్ట్ అన్నో చేయాలని రూల్ లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ బిజినెస్ వాల్యూ తెలియదు వాళ్ళకి. తెలియకపోవడం ఏమైతే మిమ్మల్ని కిందికి లాగే అవకాశం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ బిజినెస్ అంటే మీకు క్లారిటీ ఉంది, సిస్టమ్ అంటే క్లారిటీ ఉంది, ఏ రోజు పేమెంట్ అవ్వదు క్లారిటీ, అన్ని క్లారిటీ ఉన్నప్పుడు మీకు మీరుగా ముందుకెళ్ళాలి. కానీ మీ బాబాయ్ రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చెప్పేసి మీరు బిజినెస్ ఆపవలసిన పని లేదు. మరి ఎవరైతే ఈ బిజినెస్ చేయడానికి కసి ఉంటుందో వాళ్ళకు చేరేంత వరకు మనం ప్లాన్ చెప్పుకుంటూ పోవాలన్నమాట. అర్థమవుతుందా? ఓకే. ఈ ఫీల్డ్కి వస్తే మీకు సమాజంలో అన్నీ ఎక్కువే. ఈ ఫీల్డ్కి వస్తే సమాజంలో మీకు అన్నీ ఎక్కువే. ఏం ఎక్కువ? రోడ్డు పక్కన షాపులు ఎవరైనా పెడతారు, జాబులు ఎవరైనా చేస్తారు, కూలి పనులకు ఎవరైనా పోతారు. కానీ ఎవరు చేయలేని పని మనం కొత్తగా మొదలు పెడుతున్నాం కాబట్టి అవమానాలు ఎక్కువే. ఓకేనా? అనుమానాలు ఎక్కువే, మేమే దొంగ చూపులు ఎక్కువే. అవన్నీ ఎదుర్కొని ఎంఎస్జీలో సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు రియల్ హీరోలు. జనరల్గా జాబ్ ఎవరైనా చేస్తారు, కామన్, అది ఎవరైనా చేస్తారు. షాపులు ఎవరైనా పెడతారు, కూలి పనులకు ఎవరైనా పోతారు. ఇక్కడ ఏంది? ఎవరు చేయలేని పని మనం కొత్తగా చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే వింత వింత మనుషులు, వింత వింత హావభావాలు. అసలు నాకు తెలిసి ఈ ఫీల్డ్కి వస్తే కనుక వాళ్ళకి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు సూసైడ్ చేసుకోరు. అలాంటి ఫీల్డ్ ఈ నెట్వర్క్ ఫీల్డ్. అర్థమైందా? ఈ నెట్వర్క్ ఫీల్డ్లో 100కు 95% ఫెయిల్యూర్సే ఉంటారు, కేవలం 5% మాత్రం సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఎదుర్కొంటారు. ఏంటివి? అవమానాలు, అనుమానాలు, దొంగ చూపులు, ఇవన్నీ ఎదుర్కొని నిలబడతారు. అర్థమవుతుందా? బాహుబలిలో ప్రభాస్ గారు డమ్మీ శివలింగం లేపుతారు, వాళ్ళకి కాలే రియల్ హీరోలు. కానీ ఇక్కడ ఇవన్నీ ఎదుర్కొని మీరు నిలబడుతున్నారు కాబట్టి మీరు రియల్ హీరోలు. అర్థమవుతుందా?
అది రియల్ హీరోలో మీకు నేమ్ రావాలి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్తా. నేను ఒక మంచి పాయింట్ గుర్తొచ్చింది. ఏమనంటే నాకు యాక్చువల్గా నేను డిగ్రీ నుంచే నేను సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటాను అనమాట. సినిమా కూడా తీసిన నేను, మీ అందరికి కూడా తెలుసు, కొంతమందికి తెలుసు. ఆ సినిమా ద్వారా 40-50 లక్షలు నష్టపోయినా. తర్వాత నెట్వర్క్ వచ్చిన తర్వాత అన్ని క్లియర్ చేసుకొని ఈరోజు కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగిన. కంపెనీ పెట్టకన్నా మునుపు నేను వేరే కంపెనీలో నెట్వర్క్ చేస్తున్నప్పుడు నా కొడుకు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు నాకు గుర్తు అనమాట. ఏందో చెప్పనా, డాడీ నువ్వు సినిమాలో హీరో ఏదని పోయినావు, కానీ కొంతమంది జీవితాల్లో నువ్వు రియల్ హీరో అయిపోయావు. ఇది చాలు డాడీ నాకు అని చెప్పాడు మావాడు. నాకు నిజంగా అసలు ఎక్సలెంట్ అనిపించింది ఆ వర్డ్ నాకు. వాడికి, నా కొడుకు జస్ట్ 10th క్లాసే ఉంటుంది అప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకోండి. 10th చెప్పిన మాట ఇది. డాడీ నువ్వు సినిమాలో యాక్ట్ చేద్దామని చెప్పి సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నావు, ఓకే హీరో ఏదో అనిపోయినావు, కానీ ఇక్కడ నువ్వు ప్రజల గుండెలో రియల్ హీరో అయిపోయావు. నేను చూస్తున్నా కదా నీ వీడియోస్ అని చెప్పేసి వాడు 10th ఉన్నప్పుడు చెప్పిండు. అది సక్సెస్ అయినాం కాబట్టి. అట్లా చాలా ఉన్నాయి ఇంకా మెమొరీస్ చెప్పుకుంటూ పోతే, కానీ వాట్ ఎవర్ ఇట్, బట్ అవన్నీ ఎదుర్కొని నిలబడుతున్నాం ఈరోజు. కాబట్టి 100% ఈ సెక్టర్లో సక్సెస్ అవ్వాలంటే నిలబడి చేసే వాళ్ళు మాత్రమే రియల్ హీరోలు అవుతారు. కానీ చాలామంది మధ్యన ఆపేస్తారు, ఎందుకో అర్థం కాదు, వాళ్ళు మధ్యనే అయిపోతారు, అంతే సింపుల్. ఓకే, 24/7 ఎనర్జీ. 24/7 మీ ఎనర్జీ లెవెల్ ఎంఎస్జీలో సక్సెస్ అయ్యే వరకు, ఐడి వేసేటప్పుడు ఎలా ఉందో అదే ఎనర్జీ సక్సెస్ అయ్యే వరకు ఉండాలి. చాలామంది ఎంఎస్జీలోకి ఐడి వేసిన తర్వాత అంటారు కదా, సార్ నా అండర్లో 10,000 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు, అది ఉన్నారు, బాధ్యత నేను కనుక ఇలా అల్లల్లల్లల్ల నడిపిస్తా అంటారు. మరి ఐడియా వేసినంత హుషారు మళ్ళీ మధ్య రాగానే తుసుబేరం అయిపోతుంది. మరి అక్కడ టీం ఉంది, ఇక్కడ టీం ఉంది, అది చేస్తా ఇది చేస్తా, ధామ్ భూమ్ ధామ్ భూమ్ పట్ అంటారు. మరి ఐడి వేసినప్పుడు ఉన్న హుషారు ఒక 5 నెలలో 6 నెలలో 3 నెలలు చేసి ఎందుకు వీళ్ళకు నీరసం అయిపోతారో అర్థం కాదు. బట్ ఎంఎస్జేలో సక్సెస్ అవ్వాలంటే ఐడి వేసినప్పుడు ఉన్న ఎనర్జీ మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఉండవలసిందే. అలా లేకుంటే మీరు ఫస్ట్ చెప్పిన డైలాగులు అయితే ఉన్నాయో మధ్యన అంటారు కదా, ఏమయ్యా పెద్ద మనిషి, ఓ నువ్వు అది చేస్తా ఇది చేస్తా అది పుడుస్తా అంటే ఏమైంది, తుస్బేరమేనా అని అవమానాల పాలు మనకు కావద్దు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఐడి చేసినప్పుడు ఎంత ఎనర్జీ ఉందో మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు, మన కంపెనీలో గోల్ ఏంటి, క్రౌన్, ఆ క్రౌన్ రీచ్ అయ్యేంత వరకు అదే ఎనర్జీ మీకు ఉండాలి. అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి. ఓకే, చాలామంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అప్లైన్ పిలిపించేసి చాలా కొన్ని తప్పులు చేసి ఉంటారు. దాంట్లో ఇంకో తప్పు ఏంటంటే, వినండి, ఇంకా మీ అప్లైన్ ప్లాన్ చెప్పడానికి తీసుకొని వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ కంటే ముందు నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టుకో. ప్లాన్ అయ్యే వరకు అక్కడి నుండి కదలకుండా కూర్చోవాలి. డే ఫస్ట్ నుంచే ప్లాన్ చేయడం నేర్చుకో. ఎవరైతే ప్లాన్ తీసుకెళ్తున్నారో, కొత్త వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఎవరైతే ప్లాన్ తీసుకెళ్తున్నారో అప్లైన్ కంటే ముందు, మీ ఫ్రెండ్ కంటే ముందు ఆ లొకేషన్ పోయిన తర్వాత ఫస్ట్ నీ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి. సైలెంట్లో పెట్టి ఫోన్ పక్కన పెట్టేసాను అంతే. ప్రపంచం అల్ల కలలువైనా 30 గంట అర్ధగంట సేపు ఫోన్ ముట్టుకోకండి. ఎందుకో చెప్పనా, మీ అప్లైన్ ప్లాన్ చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి మీరు. ఎందుకు, అప్లైన్ జీవితాంతం మీకు తోడు ఉండడు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోరు అనుకో, మార్కెట్లో మీరు నెక్స్ట్ టైం చేయొచ్చు కదా, ప్లాన్ చెప్పొచ్చు కదా. మరి మీరు ఫోన్ సైలెంట్లో పెట్టకుండా మీ ఫోన్ ట్యాప్ కోసారి మోగుతూ ఉంటే మీరు బయటకు వెళ్తే ఫోన్ మాడుతుంటారు. మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్లాన్ వినడు, మీకే చూస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ప్రజెంటేషన్ స్టార్టింగ్ నుంచి ఫినిష్ అయ్యేంత వరకు కన్జ్యూమర్ కంటే ముందు ఫోను సైలెంట్లో పెట్టుకోవాలి. అది లీడర్ అయినా సరే, పక్కన ఫ్రెండ్ అయినా సరే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ప్లాన్ గుంపుల్లో, పబ్లిక్ ప్లేస్లో చెప్పకండి. ప్లాన్ గుంపులలా, టీ స్టాలలా, ఆడ ఈడ గుంపుల మధ్యలో ప్లాన్ చెప్పకండి. ఎందుకు చెప్తా వినండి. గుంపులో ప్లాన్ చెప్పడం వల్ల కలిగే నష్టాలు, అందరూ సీరియస్గా ప్లాన్ వినరు, మధ్యలో డిస్ట్రాక్షన్ వస్తుంది. 10 మందిలో ఒకరు నెగిటివ్గా మాట్లాడితే మిగతా వాళ్ళు వెనక్కి తగ్గుతారు. అర్థమవుతుందా?
సో 9 మంది యాక్టివ్గా ఉన్నా సరే ఒక్కటిసారి చెడగొడటానికి మనం మనిషి సైకాలజీ ప్రకారం ఏంటంటే అక్కడికి పోయి ఆ 10 మంది కూడా ఆ ప్లాన్ చెప్తాము, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సక్సెస్ చూపిస్తాము, పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాము, ఐడీలు ఓపెన్ చేస్తావు, అన్నీ చెప్తాం మనం, అన్నీ ఎక్కించుకుంటాడు. దగ్గర దగ్గర అతని మైండ్ వాష్ ఒక 30 గంట అర్ధగంట 1 అవర్ చేస్తాం. కానీ ఫినిషింగ్లో ఒకడు వస్తాడు, ఇక వాడు చేయడు, చేసడం చేయడు, వచ్చేసి ఒక్కడే చెప్తాడు డైలాగ్, అరే వేస్ట్ మా ఇట్టాడు చాలా చూసినాం, కథ అవుట్. ఇంకా మనం చెప్పిన 1 అవర్ పడ్డ కష్టం మొత్తం కూడా ఒక్క సెకండ్లో అయిపోతుంది. ఎందుకంటే మిగతా 9 మంది కూడా మనం ఇంటాడు, ఆయన చెప్పారు తుస్ అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఫుల్ బెలూన్ గాలి ఊదిన మంచిగా, ఆయన వచ్చి ఇట్లా చిన్న సూది ఇట్లా కూర్చొని పట్టు ఒక్కడే సూది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే దయచేసి ప్లాను పబ్లిక్ ప్లేస్లలో గుంపులలో ప్లాన్ చెప్పకూడదు. చెప్తే మీకు ఐడియాస్ రాకపోగా మిగతా వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. ఓకేనా? 1 లేదా 2 మంది ప్లాన్ చెప్పడం వల్ల కలిగే లాభాలు: నెంబర్ 1, వారు పూర్తిగా ప్లాన్ వినగలుగుతారు, సందేహాలు అడుగుతారు, మీరు కంట్రోల్లో మాడగలుగుతారు, క్లోజింగ్ సులభం అవుతుంది, సేల్స్ ఎక్కువగా వస్తాయి. గోల్డెన్ రూల్: గుంపులో ప్లాన్ కాదు, వ్యక్తిగతం కరెక్ట్ అవ్వండి. చూశారు కదా, 1, 2 ప్లాన్ చెప్పినాం అనుకో, ప్రశాంతంగా వాళ్ళు ప్లాన్ వింటారు, ప్లస్ వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకుంటారు, ప్లస్ స్పాటెడ్స్ వస్తాయి, ప్లస్ మీరు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళిద్దరు కానీ ఒకరు కానీ ఇద్దరు కానీ మీ కంట్రోల్లో ఉంటారు. అప్పుడేమవుతుంది, 100% ఐడియాస్ మీకు వచ్చేస్తాయి. గోల్డెన్ రూల్ అర్థమైంది కదా, గుంపులో ప్లాన్ కాదు, వ్యక్తిగతంగా కరెక్ట్ అవ్వండి. ఓకే రైట్. కొన్ని చిన్న టెక్నిక్ చెప్పేసిన. ఇక మరి ఇప్పుడు విజయానికి 7 మంత్రాలు. ఈ 7 మంత్రాలు కనుక మీరు ఫాలో అయితే 100% మీరు సక్సెస్ అయినట్టే. ఈ జూమ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కొత్త వాళ్ళే కానీ పాత వాళ్ళే కానీ వినండి. ఎందుకంటే ఆల్రెడీ విన్న సెషన్ అయినా సరే వినండి, ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ కొత్త కరెక్ట్ అయితే తెలియదు. ప్రశాంతంగా వినండి. ఈ మీరు విన్న సబ్జెక్ట్ మొత్తం కూడా కింద మీ టీంకి అప్లై చేయాలి. ఎందుకంటే మీరు మార్కెట్లోకి వెళ్తారు కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు ఈ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు మీతో ట్రావెల్ చేసి తొందరగా సక్సెస్ తీసుకుంటారు, మీకు సక్సెస్ అనమాట. ఓకే, విజయానికి చేరే 7 మంత్రాలు ఏంటంటే, నెంబర్ 1 వచ్చేసి టార్గెట్, లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్ టెక్నిక్, ఫాలోఅప్ టెక్నిక్, గుడ్ లీడర్, బుక్స్ అండ్ వీడియోస్ 2020. ఇది టార్గెట్. దీన్ని మనం గోల్ అంటాం. డ్రీమ్ వేరు, గోల్ వేరు. డ్రీమ్ అంటే ఏంటంటే మనం నిద్రపోయి కళ్ళగంటాం, ఏమని, ఓ మంచి ఇల్లు కావాలి, అది కావాలి, కళ్ళగంటాం. మరి నువ్వు కన్న కళకు టార్గెట్ పెట్టుకోవాలి, అదే గోల్. డీక్యూ అయిపోయి చేస్తా, ఎప్పుడు అయిపోయి చేస్తావు సార్? నేను 2020 అయిపోయి చేస్తా, ఎప్పుడు అయిపోయి చేస్తావు సార్? నేను బ్రాంజ్ అవుతావు, ఎప్పుడైతావు? సిల్వర్ అయితే ఎప్పుడైతావు? అట్లా ఒక డేట్ టైం పెట్టుకోవాలి టార్గెట్. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి టార్గెట్ వచ్చి డీక్యూ. ఎలాగైనా సరే వారంలోపు డీక్యూ ఎత్తాలి, ఎవరు కొత్త వాళ్ళను సరే. 2 టార్గెట్ 2020 టీమ్ 45 డేస్లో కంప్లీట్ చేయాలి. గోల్ పెట్టుకోవాలి, ఏమని, ఈరోజు నేను ఐడియా చేసిన, ఈ మంత్ నెక్స్ట్ మంత్ 45 డేస్ లోపు నేను ఎలాగైనా సరే లెఫ్ట్ ఒక 20 మందిని, రైట్ ఒక 20 మందిని కంప్లీట్ చేయాల్సిందే, ఇక నాకు ఇలా అనుమానాలు లేవు అని పెట్టుకోవాలి టార్గెట్. అనుమానం వద్దు, అనుమానం ఉంటే ఖతం, అవుట్. ఇందాకనే కార్లో ఒక వీడియో చూసిన, గంప నాగేశ్వర వీడియో, భలే చెప్పిన ఒక మాట. ఒక 20 లీటర్ల పాయసం ఉంటేనట, ఆ పాయసం సర్వ్ చేసే ముందు ఒక చిన్న పిల్లగాడు వచ్చి 2 డ్రాపులు అలా అలా పోసినట్టు, 2 డ్రాపులు జనం తాగుతారు ఆ పాయసం, 2 తాగుతారు, ఎవ్వరు తాగరు. అనుమానం కూడా అంతే. ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే అనుమానాలు వద్దు, ఎలాగైనా సరే టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే అని గోల్ పెట్టుకోవాలి. కానీ అంటే అవుటే ఇంకా. సో మీ టార్గెట్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ వారంలోపు డీక్యూ ఎత్తాలి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అంటే ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి ఎవరైతే ఐడియా చేస్తారో వాళ్ళతో రాపించాలి. ఇవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు సీనియర్లు ఉన్నారో ఇవి మీకు కూడా సబ్జెక్ట్ అవసరం. ఎందుకు చెప్పనా, మీరు మార్కెట్కి వెళ్ళి ప్లాన్ చెప్తారు కదా, వాళ్ళతో ఇవన్నీ డిస్కస్ చేయాలా. అందుకే మీకు చెప్తున్నాను నేను. మీరు విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టడం కాదు, ఈ చెవితోని విని మైండ్కి ఎక్కించుకొని రేపు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే ఇవన్నీ మీరు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 20 పేర్స్ అయ్యేలోపు సొంతంగా ప్లాన్ చేయడం నేర్చుకోవాలి. లెఫ్ట్ 20 రైట్ 20 అయ్యేంత వరకే అప్లైన్ సపోర్ట్ ఉంటుంది. ఇక 2020 అయిన తర్వాత మ్యాక్సిమం అప్లైన్ సపోర్ట్ ఉండకపోవచ్చు, ఒకరు ఉన్నా
తక్కువ ఉంటుంది. కానీ ఆ లోపు నువ్వు ప్లాన్ నేర్చుకో. ఇది మూడో టార్గెట్. ఇక 20 జతలు అయ్యేలోపు కనీసం అటు లెఫ్ట్ ఒక ముగ్గురిని, రైట్ ఒక ముగ్గురిని యాక్టివ్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీరు 20 అయిపోయేలోపు కనుక యాక్టివ్ ఉండే విధంగా మీరు చూసుకోలేకపోతే రేపు పొద్దున లెఫ్ట్ ఒక 10,000 మంది అయినా, రైట్ ఒక 10,000 మంది అయినా మీరే ఫైల్ పట్టుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందిగా? ఈ టెక్నిక్ మీరు మెయింటైన్ చేయండి. మొత్తం 4 టార్గెట్లు. నెంబర్ 1 టార్గెట్ DQ 1 వీక్ లోపు. నెంబర్ 2 టార్గెట్ 45 డేస్ లోపు 20 కట్ ఆఫ్లు. మూడో టార్గెట్ ఆ 20 పేర్స్ అయిపోయే లోపు ప్లాన్ చేయడం నేర్చుకోవడం. ఫైనల్ టార్గెట్ వచ్చేసి లెఫ్ట్ టీంలో ముగ్గురిని, రైట్ టీంలో ముగ్గురిని యాక్టివ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎవరైతే వీళ్ళ వల్ల బిజినెస్ అవుతుందో అలాంటి వాళ్ళని యాక్టివ్ ఉండే విధంగా చూసుకోవాలి. వాళ్ళు యాక్టివ్గా చూసుకుంటేనే కదా మీరు ప్యాసివ్ ఇన్కమ్ మెయింటైన్ చేసేది. అర్థమైందా? ఇదన్నమాట. ఇక నెక్స్ట్ లిస్ట్ మేకింగ్. చాలామంది ఇప్పటికీ కొంతమంది లీడర్లు అసలు లిస్ట్ రాయకున్నాలే, నెత్తి నోరు గట్టి ముత్తుకుంటా ఉంటా, లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి. ఒక డైరీ కొనుక్కొని లిస్ట్ రాయాల. రాయటం వల్ల మీకు ఎలా లిస్ట్ మేకింగ్ ఎలా చేయాలో చెప్తే వినండి. ఈ విషయం మీ కొత్త వాళ్ళు ఎవరు చేయాలన్నా సరే వాళ్ళకు కూడా నేర్పాలి. వాళ్ళ ఐడియా ఇచ్చారంటే ఇమ్మీడియట్గా దగ్గరుండి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బుక్ కొనిపించి, లేదా వాళ్ళంటే ఒక బుక్ ఉంటే రాపేయాలి లిస్ట్. చూద్దాం. ఫస్ట్ మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఆత్మీయుల పేర్లు రాసుకోండి. ముందు వాళ్ళ ప్లాన్ చెప్పాలి. ఆత్మీయులు, ఆత్మ అంటే మన మనసుకు దగ్గరైన వాళ్ళు. మన మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు ఊహించుకుంటారుగా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడి నా బెస్ట్ మామ అన్న అనుకున్నాం ఇందాక మనం. అలాంటి వాళ్ళకు ముందు ప్లాన్ చెప్పాలి, వాళ్ళు రాని రాకపోని. అలాంటి వాళ్ళకు ముందు ప్లాన్ చెప్తే మీకు వచ్చే బెనిఫిట్, దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు నిజంగా ఆత్మీయులు లేదా మనతో ఏదైనా అవసరం ఉండే విధంగా నడుస్తున్నారా తెలిసిపోద్ది అనమాట. వాళ్ళు నిజంగా ఆత్మీయులు అయితే వాళ్ళు బిజినెస్ చేయడం ఇష్టం లేకపోతే ఎంకరేజ్ చేస్తారు. అరే బాగుందిరా కాన్సెప్ట్, చూస్తూనే ఉన్నాం కదా, 100% చేసుకో, ఐడియా పైన ఎంకరేజ్ చేస్తారు. కానీ వాళ్ళ ఐడియా ఇకపోగా మిమ్మల్ని నర్వస్ చేసిన అనుకో, వాళ్ళు మీ ఆత్మీయులు కాదు, ఏదో యాక్టింగ్ చేస్తారు అంతే. అర్థమైందా? ఇక నెక్స్ట్ ఆత్మీయుల ప్లాన్లు చెప్పడం అయిపోయిన తర్వాత ఏ నుంచి జెడ్ వరకు ఏరియా మరియు ఊరు వారుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫోన్ ఓపెన్ చేసి ఏ ఉంటుందిగా జెడ్ వరకు ఊరు వారుగా, అంటే హైదరాబాద్, జడ్చర్ల, తర్వాత విజయవాడ, వైజాగ్, అరకు, ఇట్లా రాసుకోవాలి. ఇక నెక్స్ట్ మీ లైఫ్ టార్గెట్ ఎలాగైనా సరే 150 నుంచి 200 మందికి ప్లాన్ చెప్పాల్సిందే. మీ గోల్ ఏం తెలుసా? ఇద్దరికో ముగ్గురికో ప్లాన్ చెప్పి ఆగకూడదు. ఖచ్చితంగా మీ ఫోన్లో 150 నుంచి 200 మందికి ప్లాన్ ఖచ్చితంగా మీరు చెప్పవలసిందే. అలా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. మీ లైఫ్ టార్గెట్ అది కూడా ఎలా చెప్పాలంటే, పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక వారం రోజులు ఏ విధంగా అయితే కార్డులు పంచి పెడుతున్నారో అదే విధంగా రోజు కనీసం 5 చొప్పున మీ సొంత ప్లాన్లు 30 రోజులు కంప్లీట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సొంత ప్లాన్లు తొందరగా మీరు కంప్లీట్ చేయకపోతే వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని లాక్కుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరిని టచ్ చేసినా సరే ఏదో కంపెనీ జాయిన్ అయి ఉంటారు. 2016లో నేను స్టార్ట్ చేసినప్పుడు నెట్వర్క్ ఇండస్ట్రీ అనేటప్పుడు అసలు ఎవరు లేకుండే, నెట్వర్క్ అంటే అవగాహన లేకుండా. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడికి పోయినా ఫస్ట్ డైలాగు పలానా కంపెనీయా, పలానా కంపెనీయా, పలానా కంపెనీ అంటారు. కాబట్టి ఇది స్ప్రెడ్ కాకముందే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అన్నది 30 రోజుల్లో రోజు 5 చొప్పున 150 మందికి ఫినిష్ చేయాల్సిందే. ఇది మీ గోల్ అనమాట, లిస్ట్ మేకింగ్. అయితే నేనేమంటానంటే ఒక ఏరియా పేర్లు మీరు రాయకపోతే, ఉదాహరణకు మీరు విజయవాడలో ప్లాన్ చెప్పాలి అనుకోండి. ఊరికి విజయవాడలో ప్లాన్ చెప్తాను పోయినప్పుడు మీరు ఏం రాసుకోలేదు, ఏదో ఒక ఇద్దరు మూడు కోసం పేరు, కానీ రిటర్న్ వస్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ గుర్తొస్తుంది, అసలైన మనిషిని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. అదే విజయవాడ మొత్తం లిస్ట్ మేకింగ్ చేసుకోరు అనుకో, చాలా ఈజీగా అవుద్ది. ఎందుకు? ఆ లిస్ట్ అంతా అయిపోయి చేసుకుంటాం కాబట్టి. ఓకేనా? ఓకే, ఓవరాల్గా అయితే లిస్ట్ మేకింగ్ చేసినాం. మరి ఇప్పుడు ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి, ఫోన్లో ఏ విధంగా మాట్లాడాలి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫోన్ కాల్ చేసి వాళ్ళకు ముందు యోగక్షేమాలు కనుక్కోవాలి. బాగున్నావా, ఎలా ఉన్నావు, తిన్నావా, ఎలా ఉంది జాబ్, ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు యోగక్షేమాలు మాట్లాడిన తర్వాత వాళ్ళ జాబ్ చేసే జాబ్ గురించి మాట్లాడండి. ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉంటే దాని గురించి మాట్లాడండి. తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఆ పార్ట్ టైం ఆ పని మీద ఆ ఏరియాకి వస్తున్నా,
పనిలో పని నేను కలిసిపోతూ ఉండు. దయచేసి ఫోన్లో కంపెనీ ప్లాన్ కంపెనీ పేరు చెప్పకండి. మీ ఫ్రెండ్ ఖాళీగా ఉన్న టైం చూసుకొని ఆ టైంకి వెళ్ళండి. నేనేమంటున్నానంటే మీ ఫ్రెండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి ఇదంతా మీ కింది వాళ్ళకు మీ టీం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా నేర్చుకోండి. మీ ఫ్రెండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటాడో అప్పుడే వెళ్ళాలి. అర్థమవుతుందా? అంతేగాని ఉదాహరణకు ఒక స్కూల్ టీచర్ ఉండు, స్కూల్కి చెప్తానికి 9కి వెళ్ళాలి, మీరు 9కి పోయి కూర్చుంటాడు, ప్లాన్ వింటాడా? వినడు. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటాడు? సాయంత్రం 4కు 5 తర్వాత ఖాళీ ఉంటాడు. అప్పుడు మన ప్లాన్ చెప్తే ఈజీగా ఉంటుంది. అదే మాత్రం మీరేం చేయాలంటే ఫోన్ చేసేసి ఆయన ఆ టైంకి అంచనా వేసేసి చెప్పాలి. ఏం చెప్పాలి? అరే మామ ఏం లేదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండ్రా, ఆ బిజినెస్ పని మీద ఆ ఏరియాకి వస్తున్నా, కాకపోతే నేను ఆ టైం సాయంత్రం 6 వరకు సెట్ ఉంది, 6 వరకు నేను కలిసే అవకాశం ఉందిరా, 6 వరకు వస్తాను మీ ఇంటికాడికి, ఆ బజార్కి వస్తున్నా కదా, అంత దూరం వచ్చి చూస్తున్నా కాబట్టి కలిసిపోతా ఉండు అని చెప్పాలి అంతే. అప్పుడు ఏమంటాడు? అరే ఆల్రెడీ నా డ్యూటీ అయిపోతుందని ఆల్రెడీ ఇంటికే వస్తారా, సరదాగా మాట్లాడుకుందాం అంటాడు. సో ఓవరాల్గా అయితే ఫోన్లో దయచేసి వాటర్ ఫిల్టర్ కొనాలి, ఇద్దరితో కొనిపియాలి, తెల్లారి 4,000 వస్తాయి, 3 కోట్లు వస్తాయి అనే మాటలు ఎంఎస్జే కంపెనీ ఉంది అని చెప్పిర్రు అనుకో, దగ్గరోడు కాదు కదా, ఇంటి పక్క కూడా రాడు. అసలు కట్టుకున్న భార్య రాదు, కట్టుకున్న మొగుడే రాడు. బరాబర్ చెప్తున్నాను నేను, తెలంగాణ యాస లెక్క. కాబట్టి దయచేసి ఫోన్లలో కంపెనీ పేరు కంపెనీ ప్లాన్ చెప్పొద్దు. క్లూ ఇవ్వండి. కాకపోతే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన పార్ట్ టైంలో చాలా బాగుంది బిజినెస్, ఇంతమంది జాబ్ చేస్తుంటే, కానీ దానికంటే ఎక్కువ ఇదే బాగా డబ్బులు వస్తుంది, ఆ పని మీద ఆ ఏరియాకి వస్తున్నా, పనిలో పని కలిసిపోతూ ఉండు అనగానే ఆయన ఏమంటాడు? ఏం బిజినెస్ రో, కొంపది చేంజ్ ఇష్టం అయింది అంటాడు. ఒకవేళ అంటే తెలివికల్లోడైతే, అతి తెలివికల్లోడైతే అప్పుడు మీరే కూర్చోండి, చేంజ్ ఇష్టమా అంటే ఏందిరా, ఎప్పుడు వినలేదు ఇట్లా ఈ మాట, సరేలే రేపు సాయంత్రం 6 వరకు ఆ బజార్కి వస్తున్నా కదా, కలుస్తూనే ఉండు, తొందరనే ఉందిరా అని చెప్పాలి. ఇది మీరు చేయాల్సిన పని. కానీ దయచేసి ఫోన్లలో ఎంఎస్ఏ కంపెనీ వచ్చింది, ఓ ఫ్రిడ్జ్ కొనాలి, అది కొనాలి, రారి అది మాట్లాడితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది మీరు. ఇది మా అనుభవం చెప్తున్నాను నేను. ఓకేనా? ఓకే, ఓవరాల్గా అయితే లిస్ట్ మేకింగ్ అయిపోయింది, ఇన్విటేషన్ అయిపోయింది, ఇప్పుడు ఫాలో ప్లాన్ చెప్పారు. ఓవరాల్గా ఆ గమ్యాన్ని చేరుకున్నారు, అప్లైన్ ప్లాన్ చెప్పిండు. అప్లైన్ ప్లాన్ చెప్పిన తర్వాత మ్యాక్సిమం అక్కడ ఐడి రావాలి, కానీ పక్కన వాళ్ళు ఎలా ఫాలోఅప్ చేయాలంటే చెప్తే వినండి. ఇక మీ అప్లైన్ ప్లాన్ చెప్పిన తర్వాత మీరు 100% భరోసా ఇచ్చి మాట్లాడాలి. ఐడి వెయ్యి, మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నువ్వు నాతో జర్నీ చేస్తే 100% సక్సెస్ ఇప్పిస్తా. నీకు 2 విషయాలు హామీ ఇస్తున్నా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, ఏ రోజు అమౌంట్ ఆ రోజు రాకపోతే నన్ను అడుగు, ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టు, వారం నుంచి 2 వారాలు రాకపోతే నా ఇంటికి రా. చూడు ఎంతమంది ఎంఎస్ఏల కంపెనీ సంపాదిస్తున్నారో. మనం చాలా ఈజీగా ఈ బిజినెస్ చేయవచ్చు, మార్కెట్లో ప్లాన్ సూపర్గా వెళ్తుంది. నువ్వు ప్లాన్ విన్నాక నెలకు 2,97,000 రూపాయలు ఎలా తీసుకోవాలని ఆలోచించు, అంతేగాని ప్రొడక్ట్ గురించి ఆలోచించమాకు. ఇది మాట్లాడాలి. సో ప్లాన్ విన్న తర్వాత ఇమ్మీడియట్గా పక్కన ఎవరైతే ప్లాన్ తీసుకెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? అప్లైన్ పక్కన ఉంటాడు, ప్లాన్ తీసుకుపోయే వాళ్ళు ఈ మాట చెప్పాలి. ఏమని? కలిసి పనిచేద్దాం. అర్థమైందా? కలిసి పనిచేద్దాం, మనం కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నాతో కనుక జర్నీ చేస్తే నీకు 100% సక్సెస్ ఇప్పిస్తా, నేను చెప్పింది ఫాలో అయితే. 100% నీకు 2 విషయాలు భరోసా ఇస్తున్నా. ఏమని? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, ఈరోజు మ్యాచింగ్ అయిందా, రేపు పొద్దున్నే మార్నింగ్ 11 to 12 లోపు నీ ఏ కూడా డెవలప్ అయిపోతే నన్ను అడుగు. ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టు, మినిమం వారం 2 వారాలు సీజన్ బట్టి ఉంటుంది, రాకపోతే నా ఇంటికి రా. అంతేగాని ఈ 2 విషయాలు హామీ ఇస్తున్నాం. ఇవే కావాలిగా మీకు? ఒక్కసారి మా సక్సెస్ దీన్ని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు, చదువురా అని వాళ్ళు లక్షలు తీసుకుంటారు. మరి వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేమా? ఈ తాత్కాలికమైన 6,300 కట్టాలి, ఇది కాదు నువ్వు ఆలోచించాల్సిందే. రేపు పొద్దున పర్ మంత్ 2 lakhs ఎలా సంపాదించాలో ఆలోచించు. ఇలా ఏం ఉద్యోగం చేస్తే లక్షల ఆదాయం వస్తుంది, ఏం వ్యాపారం పెడితే లక్షల ఆదాయం వస్తుంది. ఇలా ఖాళీ మాటలతో డబ్బు సంపాదించుకోవచ్చు. నేను ఎలాగో ఫిక్స్ అయినా, ఏమని? మా సక్సెస్ జర్నీ కంపెనీలో ₹1,00,00,000 తీయాలని చెప్పేసి 100% నేను క్రౌన్కి వెళ్ళాలంటే అటొక 3,000 మంది, ఇటొక 3,000 మంది, కానీ ఫిక్స్ అయినా. మరి నువ్వు ముందొస్తే నా నుంచి కూడా నీకు ఎంతో కొంత టీం వస్తుంది, రా కలిసి పని చేద్దాం అని చెప్పాలి. ఆ విధంగా ఫాలోఅప్ చేయండి. అప్పుడు మీరు చెప్పే మాట, మీ చెప్పే వాయిస్ బేస్ని బట్టి అవతల వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఐడి ఇస్తారనమాట. ఎస్, ఇతనితో నేను జర్నీ చేశాను, నాకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. అంతేగాని
ప్లాన్ చెప్పిన తర్వాత అది ఎవరు తీసుకుపోయారు వాళ్ళు ఐడి వేసుకోరాదు. సరే ఆలోచించుకో, రేపు చెప్తావా? రేపే చెప్పు, తొందర ఏముంది? మరి ఎందుకు పోయినా పని వాళ్ళ ఆడి ప్లాన్ చెప్తానికి నువ్వే ఆప్షన్ ఇస్తావా? ఆప్షన్ నువ్వు ఇస్తాను, మరి ఎందుకు తీసుకుపోయినా అప్లైన్ అంత దూరం అన్ని కిలోమీటర్లు తీసుకుపోయి మరి ఆలోచించుకో, ఆప్షన్ వేయడం రేపు చెప్తారులే ఇవన్నీ. మన బిజినెస్ వాల్యూ మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు తెలియజెప్పి రావాలి. ఏమని? అమ్మ నువ్వు ముందుండు, ఎవరికైనా ఇద్దరే కదా, నాతో కూడా నీకు బిజినెస్ వచ్చే అవకాశం ఉంది, రా ఐడి వేసేయి, ఆర్డరే, నో రిక్వెస్ట్. అర్థమవుతుందా? ఇలా మాట్లాడాలి. అప్పుడు 100% ఐడి ఇస్తాడు, స్పాట్ ఐడీస్ వస్తాయి. ఈ టెక్నిక్ ఫాలో కావాలి. మీరు మొహన పడద్దు, బలంతో పెడుతున్నామే, బలంతం పెట్టాలి. మంచి పని కోసం బలంతో పెట్టి తప్పలేదు. చెడు విషయం కోసం బలంతో పెడితే మనం బాధపడాలి. కానీ మీరు మంచి పని చేస్తారు, వాళ్ళ లైఫ్ అయిపోతారు. వాళ్ళకి బిజినెస్ వాల్యూ తెలియదు కాబట్టి వెనక ముందు ఆలోచిస్తారు. అయినా సరే మీరు బలంతో పెట్టిన ఐడి చేసి వారంలో ఒక పేమెంట్ ఇప్పియండి వాళ్ళకు, ఇంకేముంది, ఇక మిమ్మల్ని దేవుని లెక్క చూస్తారు. అర్థమైందా? అదన్నమాట. ఇక నెక్స్ట్ ప్లాన్ చెప్పిన వెంటనే అక్కడే స్పాట్ ఐడి రావాలి, లేదంటే 24 hours లోపు రావాలి, లేదంటే మీకు టైం పడుతుంది. అలాగే మీరు కంపెనీలో జరిగే ప్రతి విషయాన్ని స్టేటస్ పెట్టుకోండి. అలాగే ముఖ్యమైన కొన్ని ప్లాన్లు చెప్పిన వారికి రోజుకు 2 లేదా 3 ఫోటోలు అన్ని షేర్ చేయండి, ఐడి వచ్చేవాళ్ళు. సో నేనేమంటున్నానంటే మ్యాక్సిమం 100కు 99.999% అక్కడ స్పాట్ ఐడి తీసుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే 24 hours వరలో రావాలి ఐడి. ఎందుకంటే మనం చెప్పిన ప్లాన్ అతని మైండ్లో 24 గంటలు మాత్రం ఉంటుంది, దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. అతను కనుక 24 hours మీ కనుక ఐడి లేదనుకో 100% మీకు చాలా టైం పడుతుంది. ఓకేనా? చెప్పండి, ఏం చెప్పాలి? ఉదాహరణకు ఒక పర్సన్ ప్లాన్ చెప్పారు మీరు, అతను ఏమన్నాడు? సరే అన్న, ప్లాన్ బాగా నచ్చింది నాకు, కాకపోతే నేనేమంటున్నంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఒక 1 month ఆగు ఇస్తా అని అంటాడు అనుకోడు ఊరికి. సరే అన్న, ఎక్కువ టైం తీసుకోకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ తెల్లారి ఫాలోఅప్ చేయాలి, తెల్లారే పోవాలి. ఏం చెప్పాలి? అన్న యాక్చువల్గా నేను నిన్ననే నువ్వు ఐడి ఇస్తా అనుకున్నా, నువ్వు 1 month టైం పెట్టినావు. సరే చెప్తా విను, నువ్వు 1 month కనుక వెయిట్ చేస్తే నీకు కలిగే నష్టం చెప్పనా? నేను ఎట్లా ఖాళీగా ఉండను. ఈ 1 month పీరియడ్లో కనీసం నా దగ్గర 10 మంది వస్తారుగా, కనీసం అలా 2-3 నీ ఎండలో ఏడవుతారుగా. ఇప్పుడు అర్జెంటుగా నీకు ఒక ప్రాణం మీదకి వచ్చింది, ఓ 50,000 కావాలి, అప్పుడు ఏం చేస్తాం? లేవని ప్రాణాన్ని చంపేస్తావా? ప్రాక్టికల్గా ఆలోచించన్నా. ఇది నీకు వచ్చే డబ్బులు, ఇవి రిటర్న్ వచ్చే డబ్బులు. ఎందుకు? నీకున్న టాలెంట్కు నాకు సపోర్ట్ ఇద్దరం కలిసి చేస్తే వితిన్ 1 weekలో నీకు డిగ్రీ పేమెంట్ ఇప్పిస్తాను, నేను చెప్పిన మీరు ఫాలో అయితే. అర్థమవుతుందా? అని అట్లా మాట్లాడాలా. ఎటువంటి 24 hours లోపు ఐడి రావాలి. మిస్ అయితే చాలా టైం పడుతుంది ఇంకా. అదేవిధంగా మన కంపెనీలో జరిగే ప్రతి యాక్టివిటీస్ని మీరు స్టేటస్ పెట్టుకోండి. ఎందుకంటే అసలు వాట్సాప్ స్టేటస్ ఎందుకని పెట్టండి? స్టేటస్ అంటే మన స్టేటస్ అంటే ఏందో అలా చూసుకోవచ్చు అనమాట. అంటే ఎవరెవరు ఏ పని చేస్తున్నది స్టేటస్లో చూపించుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి యాక్టివిటీస్ అనేది స్టేటస్ పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఎవరికైతే ప్లాన్ చెప్పి ఐడియా లేదో వాళ్ళ పర్సనల్గా 2-3 ఫోటోలు పంపండి పర్సనల్గా. ఎందుకంటే స్టేటస్ చూడొచ్చు, చూడకపోవచ్చు. పర్సనల్గా ఫొటోస్ పంపించండి, పేమెంట్ వచ్చే ఫోటోస్ పెట్టి మెసేజ్ చేయండి. అన్న లేట్ చేయకు, చూసినావు కదా ఎంతమంది ఎన్ని పేమెంట్ తీసుకుంటారో, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోలేక కాదు, ఫస్ట్ నీ దగ్గరికి ఎందుకు వచ్చినా, నువ్వు ముందుండాలని, అందుకే నీ దగ్గరికి వచ్చినా. నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ 2000 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవ్వరు పోకుండా ఫస్ట్ నీ కాడికి ఎందుకు వచ్చినా, నా ఫ్రెండ్, నా మామ, నా బావ, నా చెల్లె, నా అత్త, ఏదో ఒకటి వరుస ఉంటుంది కదా, ముందుండాలని వచ్చిన. నువ్వు ఆలోచన చేయకు, ఐడి వేసేయి. కరెక్ట్గా చెప్పాలంటే 4 వారాలు మటన్ తినకుండా చాలు, మటన్ తిన్న అయిపోతాయి అన్న, పండగ కోసం చీరకుంటే కూడా అయిపోతాయి అన్న, ఒక దావ ఏముందన్నారు. ఇక్కడ లైఫ్ మారుతుంది, నన్ను నమ్ము, రా కలిసి పని చేద్దాం, నీ కష్టాన్ని నా కష్టం తోడు చేస్తా అన్న విధంగా మీరు ఎగ్జాక్ట్ మాట్లాడాలి. అసలు మీ మాటల పదాలు చూసి వాళ్ళ గూస్ బంప్స్ అయ్యి అక్కడ స్పాట్ ఐడీస్ ఇచ్చేసేయాలన్నమాట. ఆ విధంగా మాట్లాడాలి, అట్లా ఫాలోఅప్ చేయాలి. ఓకేనా? అది ఫాలోఅప్ టెక్నిక్ అనమాట.
ఇక నెక్స్ట్ సక్సెస్. వెదురు బొంగు చెట్టు మొదటి 5 సంవత్సరాలు బయటకు పెద్దగా ఎదగదు. అది భూమి క్రింద తన వేర్లని బలంగా పెంచుకుంటుంది. ఒక్కసారి అది భూమిపైకి వస్తే చాలా వేగంగా మరియు ఎత్తుగా పెరుగుతుంది. మొదట్లో మీ కష్టం బయట కనిపించకపోవచ్చు. మీరు 6 నెలలు లేదా కొంతకాలం గ్రౌండ్ వర్క్ చేసిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. కానీ ఆ సమయం వృధా కాదు. అది మీ వేర్లు బలపరుస్తుంది. ఒక్కసారి మీ సమయం వస్తే మీ ఎదుగుదల ఊహించని విధంగా వేగంగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సహనంతో చేసిన కష్టం ఎప్పుడు వృధా కాదు. వేర్లు బలంగా ఉంటేనే ఎదుగుదల అడ్డుకట్టలేని విధంగా ఉంటుంది. బ్యాంబూ ట్రీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మనకిది. ఈ బ్యాంబూ ట్రీ అంటే వెదురు బొంగు చెట్టు అంట 5 సంవత్సరాల వరకు లోపల అంటే పైన ఎంత ఎత్తుకు ఎదగాలో అంత లోపలికి ఏర్లు పారుతుంది, లోడు పంపిస్తుంది 5 years వరకు. ఇక తను ఎంత ఎత్తు ఎదగాలో అంత లోపలికి ఏర్లు పంపించిన తర్వాత అది ఒక్కసారి పైన విత్తనం స్టార్ట్ అయితే బూమ్ అట్ట ఎదుగుతుంది అనమాట ఆ చెట్టు. చూస్తున్నాగానే చూసారా, ఇదే మనకి ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారంటే, సార్ 2 నెలలైంది, 3 నెలలైంది, ఆయన రావట్లే, ఈయన రావట్లే. తప్పు. నీ కష్టం ఎక్కడికి పోదు. ఎంత 6 నెలలు 7 నెలలు ఎంత గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తావో ఈ 6 నెలలు 7 నెలలు పడ్డ కష్టం అంతా ఒక్క నెక్స్ట్ వచ్చే 2-3 నెలల్లో భూమి అయింది డబ్బులు. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఒక 4-5 యాక్టివ్ అయినా 5 తలా ఒక 5 తీసుకొచ్చిన 5 మ్యాచింగ్లు అవుతాయి. ఆ లాజిక్ మర్చిపోకండి. ఒక్కసారి మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఈ సందర్భం బట్టి, వచ్చిన సక్సెస్ పోవద్దు. సో ఎప్పుడైతే మీకు సక్సెస్ వస్తుందో దాన్ని మీరు హ్యాండిల్ చేయాలి. చాలామంది దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. వచ్చిన సక్సెస్ పోకుండా ఉండాలంటే మీరు హ్యాండిల్ చేయాలి, టీం కంట్రోల్ పెట్టుకోవాలి, ఈవెంట్స్ పెట్టుకోవాలి, చాలా వర్క్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఒక సామెత ఉంది, చిన్నప్పుడు విన్నా. ఏమైనా తెలుసా? చెడి బ్రతకొచ్చు కానీ బ్రతికి చెడితే ఎంత అవమానాలు వస్తాయంటే, ఎంత చిన్న చూపు వస్తుందంటే అసలు అది మనం భరించలేం. ఘోరంగా ఉంటుంది. ఏవమ్మా తోపు లీడరు ఓ పొద్దున పోయి మా సక్సెస్ని కంపెనీలో మొన్న సుమన్తోని అప్పారావుతోని సూట్లు వేసుకొని ఊగులుప్తిగా పూలు కల్తీగా. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ వెనక్కి వచ్చినవేంది? తుస్సుబేరమైందా? పెద్ద తోపు తురుపుకారని పోతీగా ఏమైంది? మళ్ళీ ఆటో తోలుతున్నావా? ఏమైంది? అయ్యమ్ముతున్నావా? అది అందుకే చెప్తున్నా, ఎవరైతే సక్సెస్ వస్తుందో ప్రతి ఒక్కళ్ళకు 100% వర్క్ చేసి సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయడమే సవాల్. అలాంటి అవమానాలు పడకండి. సో ఓవరాల్గా అయితే ఈ సక్సెస్ పాయింట్కి వచ్చినట్టయితే మీరు 6-7 నెలలు గ్రౌండ్ వర్క్ చేస్తే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారో నెక్స్ట్ ఆ 3-4 monthsలో అంత డబ్బు వచ్చేస్తుంది. బట్ వచ్చిన డబ్బు పోకుండా, టీం పోకుండా ఉండాలంటే హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలి? వెరీ సింపుల్. 10 రోజులు గ్రౌండ్ వర్క్, 11 రోజులు కోర్ మీటింగ్, ఎవ్రీ మంత్కి ఒకసారి ఈవెంట్ విత్ అప్లైన్ గెస్ట్ పిలిచి సన్మానం చేసుకోవడం. ఇవి చాలు ఫార్ములా. యాడికి పోరు. మన లీడర్లు అసలు ఈవెంటే పెట్టరు. కొంతమంది లీడర్లు ఎట్ట టీం హ్యాండిల్, ఎట్ట గ్రూప్ మీటింగ్ పెట్టుకోరు, మీటింగ్లు పెట్టుకోరు. ఎట్లా మీరు టీంని బిల్డ్ చేసుకుంటారు? కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎప్పుడో చెప్పిన 2022లో చెప్పిన, ఏమని చెప్పిన? 9 రోజులు గ్రౌండ్ వర్క్ లేదా 10 రోజులు గ్రౌండ్ వర్క్ లేదా 14 రోజులు గ్రౌండ్ వర్క్. 15 నాడు ఈ 14 రోజులు ఎవరైతే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉంటారో వాళ్ళతో గ్రూప్ మీటింగ్. ప్లస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఒక మీటింగ్ పడాల్సిందే. పక్క మీటింగ్ పడితేనే సన్మానం జరుగుతూ ఉంటే వాళ్ళు ఫుల్ యాక్టివ్ పనిచేస్తారు. ఇది ఫార్ములా అనమాట. ఇక నెక్స్ట్ మంచి లీడర్. ఎవరు మంచి లీడర్ అంటే చెప్తా. 20 పేర్లు అయ్యేలోపు ప్లాన్ నేర్చుకునే వాళ్ళు, ఐడి ఎలా ఫీడ్ చేయాలి నేర్చుకో, పేమెంట్స్ వస్తే రేటింగ్ నేర్చుకో, జూమ్ ఖచ్చితంగా నువ్వు నీ టీం కోసం పెట్టుకో, దయచేసి మధ్యలో ఎంఎస్ ఆపకు, నేను నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకు, నిన్ను నువ్వు చిన్న చూపు చూసుకొని ఓడిపోయాలని ఒప్పుకోకు.
ఇది లక్షణం. సో మంచి లీడర్ ఎలా ఉండాలంటే 20 జతలు అయిపోతుందా ప్లాన్ నేర్చుకో, ఐడి ఎలా ఫీడ్ చేయాలో నేర్చుకో, పేమెంట్స్ వస్తే నీ టీంకి ఎలా ఎడిటింగ్ చేయాలో నేర్చుకో. జూమ్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా సరే ఇయర్ ఫోన్ పెట్టుకొని జూమ్కి రా. అర్థమైందా? నువ్వు రావడమే కాదు, నీ టీంని కూర్చోబెట్టుకో. దయచేసి ఎంఎస్జేని మధ్యలో ఆపకు, నేను నమ్ముకొని వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకు. నిన్ను నువ్వు చిరుచూపు చూసుకోకు, ఓడిపోయిన ఒప్పుకోకు. ఓడిపోవడం అంటే బ్రతికున్న శవంతో సమానం నా దృష్టిలో. అది ఎన్నోసార్లు చెప్పిన, ఓడిపోవద్దు మధ్యలో. సో మంచి నాయకుల లక్షణాలు ఇవన్నమాట. ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ లక్షణాలు మీకున్నేవో చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ బుక్స్ అండ్ వీడియోస్. ఫైనల్గా దయచేసి మీరు ఒక 3 సంవత్సరాలు టైంపాస్ వీడియో చూడకండి, ఫంక్షన్లకు కొంచెం దూరంగా ఉండండి. మీరు బుక్స్ ఎలాగో చదవరు కానీ మార్కెట్ గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. లైక్ వేణు కళ్యాణ్, గంప నాగేశ్వర వీడియోస్, ఎంఎస్ఏ వీడియోస్ ఉన్నాయి. 3 సంవత్సరాల కష్టం, జీవితం మొత్తం సంతోషం. ఒక 3 సంవత్సరాల వరకు మ్యాక్సిమం రీల్స్, సినిమాలు, ఫంక్షన్స్ దూరం పెట్టాల. ఫంక్షన్ గుర్తొచ్చింది, లాస్ట్ టైం ఏం జరిగిందంటే మన కంపెనీ యానివర్సరీ 4th ఇయర్ యానివర్సరీ రోజే నా పాప బర్త్డే. డేట్ ఫిక్స్ అయినాక పాప బర్త్డే తెలిసింది. నేనేం చేసి తెలుసా, ఒకరోజు ముందే బర్త్డే చేసిన. నేను డాడీ రేపు ఉండట్లేదు, కంపెనీ ఈవెంట్ ప్లాన్ చేసిన, నా ఒక్కరి కోసం ఆడ ఈవెంట్ పోస్ట్పోన్ చేయకూడదు, అంత ప్లాన్ అయిపోయింది. యాక్చువల్ నాకు గుర్తులేదు నాన్న నీ బర్త్డే, అయినా పర్వాలేదు నాన్న ఒకరోజు ముందు పని చేస్తానని చెప్పేసి ఆ రోజు బర్త్డే చేసి నేను ఈవెంట్ చూసుకున్నా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, స్వార్థపరుడు, ఆపేస్తారు. నో, నువ్వు చేసే మా సక్సెస్ జర్నీ పని ఎలా ఉండాలంటే లైఫ్లో సెటిల్ అవుతున్న బిజినెస్ ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి నీకు కంపెనీకి మధ్యన ఎమోషన్ బాండింగ్ పెట్టుకోవాలి, అప్పుడే లైఫ్ సెట్ అయిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి ఈ 3 సంవత్సరాలు దయచేసి టీవీలు, సినిమాలు, ఫంక్షన్లు దూరం పెట్టుకొని బిజినెస్ మీద ఫోకస్ చేయండి. ఖాళీగా ఉందంటే వేణు కళ్యాణ్ వీడియోస్, గంప నాగేశ్వర వీడియోస్ చూడండి. ఓకేనా? సో 3 సంవత్సరాలు నువ్వు కష్టపడావు అనుకో, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటావు. ఇక నెక్స్ట్ ఫైనల్గా 2020 లాస్ట్ ఎంత టైం ఇప్పుడు 1 మినిటే ఉంది. 1 మినిట్లో ఇది ఫినిష్ చేస్తాయి. ఇక జాగ్రత్త వినండి. 2020 అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు డిస్ట్రిబ్యూటర్ కాదు, నువ్వు ఒక లీడర్. మామూలు లీడర్ కాదు, మెయిన్ లీడర్. నీ టీంకి నువ్వు మెయిన్ లీడర్వి, మీ అప్లైన్ కేవలం నీకు సపోర్టర్. అర్థమైందా? సో ఐడి వేసిన డిస్ట్రిబ్యూటర్కి అప్లైన్ సపోర్ట్ 9 కటాఫ్ల వరకే సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీరు ఫైల్ పట్టుకొని ప్లాన్ చెప్పాల్సిందే. ఆఫ్టర్ 8.2 సపోర్ట్ మాత్రం అప్లైన్కి ఉంటుంది. అంటే 10 ప్లాన్లు 8 ప్లాన్ చెప్తే 2 ప్లాన్లు అప్లైన్ చెప్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అప్లైన్ వచ్చిన ప్రతిసారి ప్లాన్ పక్కన కూర్చొని నేర్చుకో. 4 పేమెంట్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. 9 కటాఫ్లు అయ్యే వరకు ప్లాన్ చెప్పుకోండి. ఒకవేళ ఇంకా మీరు ప్లాన్ చెప్పడం రాకపోతే ఫీల్డ్కి వెళ్తే కష్టం, అప్లైన్ది ఖర్చు మీది. సో ఇదనమాట. సో ఓవరాల్ ఈ సబ్జెక్ట్ మొత్తం ఏంటంటే 2020 ఎవరికైతే కట్ ఆఫ్ అయిందో మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కాదు, ఒక మెయిన్ లీడర్. మరి మెయిన్ లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, ప్లాన్ చేయడం నేర్చుకుని ఉండాలి రెడీగా. ఫైల్ పట్టాల్సిందే, డౌట్ లేదు అలా. ఒకవేళ అప్పటికి సార్ నాకు 2020 కట్ ఆఫ్ అయింది అని అంటే సింపుల్, అప్లైన్ వస్తాడు. కొంచెం అప్లైన్ కూడా మీరు అమౌంట్ పరంగా సపోర్ట్ చేయాలి ఎంతో కొంత. సరే ఒక 1000 రూపాయలు అనుకో, అప్లైన్ ఒక 500 పెట్టినా మీరు ఒక 500 పెట్టాలి. అట్లా ఒకరు అండర్స్టాండింగ్ చేసుకుని బిజినెస్ చేయాలి. కట్ ఆఫ్ అయ్యేంత వరకు సపోర్ట్ చేసి కట్ ఆఫ్ లైన్కి సపోర్ట్ చేస్తే మరి అప్లైన్ కూడా ఎంతో కొంత రూపాయలు వేసుకోవాలి కదా. సో కాబట్టి ఆ రకంగా అది మీకు మీ టీంకి ఉన్న అండర్స్టాండింగ్, అది నేను చెప్పేది కాదు, అది అర్థమవుతుందా? సో ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. సార్ నాకు ఒక అక్షరం ముక్కరు రాదు సార్, నేనేం చెప్పలేను సార్ అంటే కనుక సరే అప్లైన్ నడిపిస్తాడు. నడిపించినప్పుడు మీకు ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది ఎంతో కొంత. సరే ఎంతో కొంత అప్లైన్ సపోర్ట్ చేయండి. అప్లైన్ ఇస్తాడు కావాలంటే, కానీ ఎంతో కొంత కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి జీవితం మొత్తం అప్లైన్ మీకు భరోసా ఇచ్చి రూపాయి మీరు తీసుకుని చేసుకుంటే కుదరదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించండి అది కూడా మీరు. ఓకేనా? రైట్.
వండర్ఫుల్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ గురువు. నాకు నచ్చే సబ్జెక్ట్ అన్నమాట. గురువు లేని విద్య గుడ్డు విద్య సమానం. మన దగ్గర నడిపించేవాడిని గురువు అంటారు. మనకు జన్మనిచ్చేది అమ్మా నాన్న అయితే ఆర్థిక స్వేచ్ఛనిచ్చేది గురువు. మీ గురువుకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మీ టీం గురువు అవుతారు. కాబట్టి మీ గురువు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఫస్ట్ నీ అప్లైన్ ఫోన్ చేసి కనీసం ఫోన్ ద్వారా విలువివ్వు. అప్లైన్ నుంచి ఏ మాట వచ్చినా బిజినెస్ గురించి కారణాలు చెప్పకుండా ఫాలో అవ్వు. 1 సంవత్సరంలో 10 లక్షల గ్యారంటీ. మీ గురువు మీకు 10 మంది చేసి ఒకటి అనివార్య కారణం వల్ల సపోర్ట్ చేయలేకపోతే అతను నిందించకూడదు. నిందించి సాక్షాత్తు దేవుని నిందించినట్టే. ఎస్, మనకు జన్మనిచ్చేది అమ్మ నాన్నే, కానీ ఆర్థిక స్వేచ్ఛనిచ్చేది ఎంఎస్ఏలో గురువు. ఆ గురువు కనుక ఏం చెప్తుంది మీరు ఫాలో కావాల్సిందే. నెలకు 1,00,000 2 లక్షలు కావాలన్నా చెప్పింది ఫాలోగా. నువ్వు పొరపాటున గురువుని కనుక కించపరిచి మనిషి ముందు ఒక మాట, మనిషి ఒక మాట, గురువుని కనుక ఏదైనా మాట జారినవా, మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది. కళ్ళు మూసుకొని ఏమని, నన్ను ఎవరు చూడట్లేదు అని పాలు తాగుతుంది. కళ్ళు మూసుకొని, పిల్లి మూసుకుంది కళ్ళు, మనం మూసుకోగా మనం చూస్తాం. అదే మాదిరి మీరు చేసే మాటలు కానీ ఏమని కానీ భగవంతుడు చూస్తాడు. గురువుని కనుక నిందించినవా పుట్టగతులు ఉండవు. ఇది పక్క 100%. ఇది నిన్ను నా అనుభవం చెప్తున్నాను నేను. కాబట్టి నడిపించే గురువుని జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు, రేపు ఏదో ఒక రోజు నువ్వు గురువు అవుతావు. మరి నీ టీంకి నేను చెప్తా ఉంటాను ఎవరి యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ అని. మనం ఏదో చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది, కర్మ ఫలితం. సో మరి నీ టీంకి నువ్వు నీ గురువుకు అంత రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్ నీకు ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి గురువు చెప్పినట్టుగా ఫాలో అవ్వు. 10 లక్షల గ్యారంటీ 1 ఇయర్లోనే, డౌట్ లేదల్లా. ఒకవేళ బై మిస్టేక్ గురువు చిన్న చిన్న కారణాలు చేయకపోతే నిందించకండి గురువుని. ఓకేనా? ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. నెవర్ గివ్ యువర్ డ్రీమ్స్. జే హో మా సక్సెస్ జర్నీ. అండ్ 21 మెంబర్స్ వచ్చారు, ఫెంటాస్టిక్. 21 మందిలో ఈ ట్రైనింగ్ సెషన్ విని కనీసం ఒక 10 మంది